కూడా ఆయన్ని తాకలేకపోయాయి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా సేవకుడిని ముట్టుకుంటే, పాస్టర్ గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, కనుగుడ్డును ముట్టుకున్నట్టే. వెంటనే నేనేం చేశానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొడదామని 2 అడుగులు వేసేసరికి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చేతుల్లో నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆకాశానికి వెళ్ళటం నేను గమనించాను. హల్లెలూయా. ప్రకాశవంతమైన వెలుగు భగ్గున మండి ప్రకాశిస్తుంటే నేను చూడలేక 2 కళ్ళు ఇలా మూసుకొని కాపాడండి కాపాడండి కేకలు వేస్తుంటే ఆ వెలుగు నన్ను తాకగా ఆ గ్రౌండ్లో నేను పడిపోయాను. నేను ఆరాధించి నమస్కరించిన శక్తులన్నీ నన్ను విడిచిపెట్టి నా శరీరం నుంచి పారిపోయాయి. అవమానంతో కూర్చున్నాను. మా పిన్ని అంటది, తిరణాల్లో కుక్కజాలు అంత గొడవ చేసావు నువ్వు అంది. సరేనని వెళ్ళేటప్పుడేమో సింహంలా పోయాను, వచ్చేటప్పుడు టక్కు వెనక భాగంలో కూర్చున్నాను. వాళ్ళు అంటున్నారు, దేవుడితో పెట్టుకుంటే ఎవడి పని అయినా ఇద్ది అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కొమ్ములు వచ్చినాయి. అంటే దేవుడు ఏదైనా చెయ్యగలడు. ఆయన రాజులను గడ్డి మేపించగలడు, పెంట కుప్పల మీద దీనును సింహాసనాన్ని ఎక్కించగలడు. నువ్వు నమ్మిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంటికి రావటం ఎంత ఎత్తుండేది. మా ఇంట్లో విగ్రహం తంతి 2 మొక్కలు అయిపోయి. మా తాతలేసి దుర్మూరు కూడా నీకేం పుట్టింది దాన్ని ధన్యవాడు. ఇది నన్ను విడిచిపెట్టి పారిపోయిందన్న. ఇదే కాదు, నువ్వు నాకు అప్పచెప్పిన శక్తులు ఏది పని చేయలేదు అన్న. మా తాత ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ప్రార్థన కన్నా. మా అమ్మ వాడికి ఎందుకు వెళ్ళావు అన్నాడు. వెళ్తే ఏమైంది అన్నాడు. ఒక వెలుగును చూశాను కళ్ళతోటి. నేను అన్నా అయిపోయి అమ్మాయి, ఈ రోజు నుంచి పిల్లోడు మన పిల్లోడు, వీడు చూశాడమ్మా. నేను ఏదైతే వీడు చూడకూడదు అనుకున్నాను చూశాడు, రేపు వింటాడు, వీడు మారతాడు, అనేకులను మారుస్తాడు అని చెప్పి మా తాత బాధపడి తెల్లరిపటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కనపడలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఏం జరిగిందయ్యా అంటే, ఇంకా ఆ రోజు నుంచి నేను మంచం పట్టాను. చలి జ్వరం, మూసిన కన్ను తెరత్తలేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా చుట్టూ ఒక వెలుగు సంచరిస్తూ కనపడుతుంది. హల్లెలూయా. వెలుగు దగ్గరకు వస్తే నేనేమనుకుంటున్నాను, భూతం అనుకుంటున్నాను. నీళ్ల మీద నడిచిన తన శిష్యులకు ఎలా కనపడ్డాడు. నిలబడంగానే ఆయన అంటున్నాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన అన్నాడండి. ఎవరి కొరకు? ఆ మాట అనగానే ఒంట్లో నుంచి దడ మొదలైంది. గడగడగడగడగడగడగడ వణికిపోతున్నా నేను. నా ఒంట్లో ఉన్న 550 శక్తులు గజ 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 వణికిపోతున్నాయి. వణికిపోతుంటే నేను వెంటనే లేచి నా శరీరంలో ఉన్న శక్తులన్నిటిని కూడా కేఏ పాల్ గారి మీద పంపించాను. 550 శక్తులు పంపించాను కేఏ పాల్ గారి మీద. మీరు వెళ్ళి ఆయన పడేయండి, ఆయన ఏదో నన్ను ఏదో చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి పోయాయి, కానీ ఒక్కటి కూడా ఆయన్ని తాకలేకపోయాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు. అప్పుడు ఆవిడ చెప్తుంది నాతోకి, ఆ వెలుగు దేవుడు రా అని చెప్పిందండి. హల్లెలూయా. వెలుగు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడని. నేను అసలు బైబిల్ మొదటి అక్షరం కూడా తెలియదు నాకు, కానీ నాకు దేవుడి గురించి చెప్పింది. వెలుగు దేవుడు రా, ఆ దేవుడే వెలుగై ఉన్నాడు, ఆ దేవుడే నీకు కనిపించాడు అని. అప్పుడు నేను అన్నాను, ఏ దేవుడు అని అడిగాను. ఎందుకంటే మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు ఆ దేవుడు అని అడిగితే అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడు అన్న పదానికి నిర్వచనం చెప్తాను వినండి. నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని, దాని విశాలమును చేత్తో తాకకుండా ఆయన నోటి మాట ద్వారా కలుగుగాక అన్నాడు. ఇవన్నీ కలిగాయని చెప్పి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఆయన లేకుండా ఏదియో అని చెప్పింది. అప్పుడు నేను ఆలోచించాను, అమ్మ అంత గొప్ప దేవుడా, ఆయన లేకుండా ఏది కలగలేదా, ఎవరు ఆయన అని అడిగాను. అప్పుడు ఆవిడ చెప్తుంది నాతోటి స్పష్టంగా, ఆ దేవుడు ఎవరో కాదు, నజరేయుడనబడిన యేసుక్రీస్తు. చెప్పగలడు దేవుని. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో మా తాతల దేవుడు, మా ముత్తాతల దేవుడు, మా కులమోళ్ళ దేవుడు, మా ఇంటి దేవుడు అని అనుకుంటున్నావు. కాదు కాదు కాదు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు దేవుడయ్యాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పదండి. నేను ఇప్పటికి కూడా బాధపడతాను. ఎందుకో తెలుసా? నేను క్రిస్టియన్ గా పుట్టుంటే ఎంత బాగుంటేది. పుట్టుకలో నా దేవుడిని నేను కలలేను కదా, మధ్యలో వచ్చాను. కానీ నేను సంతోషపడతాను. అదేంటో తెలుసా? నాకు లేకపోయినా పర్లేదు, మా అబ్బాయి క్రిస్టియన్ పుట్టిన కాడి నుంచి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకో తెలుసా?
ఆయన దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. ఆ ధన్యత అందరికీ రాదు. నువ్వు అనుకుంటున్నావేమో యేసుక్రీస్తుని గురించి. నా కళ్ళు పెట్టుకొని చూడు, ఆయన విలువ నీకు తెలుస్తుంది. నీ కళ్ళతో కాదు, సులకనైనోడు కాదు, తేలికైనోడు కాదు, అసమాన సూర్యుడైన దేవుడు ఈ మానవుకుండే ఒకే ఒక్క జన్మలో మనకు దేవుడు కావటం నిజంగా ధన్యత అండి. హల్లెలూయా. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేసాను. మా అమ్మ ఎంత అర్ధరాత్రి అక్కడికి వెళ్ళేవారు. యేసు ప్రభు నిజమైన అమ్మ అంటదే, మా అమ్మ అది కూడా దెయ్యం పట్టిందైంది దీనికి. ఈ మధ్యన నాకు దెయ్యం పట్టలేదు, భూతం పట్టలేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని. మా ఇంట్లో ఉన్న బొమ్మలు, గమ్మలు, విగ్రహాలు, పుస్తకాలు, మంత్రాల పుస్తకాలు మాత్రం తీసుకెళ్ళి కిష్టలో పోసి ఒక ప్రార్థనకి వెళ్ళాను. ఆ మందిరంలో భాష గారు అంటాడు, నువ్వు కనుక గుడిలోకి వచ్చావంటే, గుడిలో వాళ్ళు ఏమంటారా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, నీతిమంతుడు సింహం వలె. నీ మధ్యలో ఒక దెయ్యం మనిషిని కూర్చోబెడితే మరి సింహాలు ఎన్నో, పీలులు ఎన్నో తెలుస్తుంది. సింహం వలె ఉండాలట క్రైస్తవుడు. అందుకని అన్నాడు, మా వాళ్ళు భయపడతాను అయ్యా. నేను ఇంకో గుడికి పోతే ఆయన అన్నాడు, నీకు నేను సపోర్ట్ ఇస్తే సంఘస్థులు నన్ను మార్చేస్తారయ్యా. చెట్లలో ప్రార్థన చేశాను. చెట్లలో 8 నెలలు నేను విజ్ఞాపన చేశాను దేవుడికి. 8 నెలలు మందిరం వెనక చేరి ఏడ్చి ప్రార్థన చేశాను. అయ్యా, నీ మందిరానికి నన్ను నడిపించుకోలేదా? నాకు తెలియదు క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు సంప్రదించాలో తెలియదు. తెలియక నేను దేవుడి దగ్గరికి ఏడ్చాను. ఒక చిన్న పాప, సండే స్కూల్ పాప పాటలు పాడేది. ఎంత సంవత్సరాలు? 10 సంవత్సరాల పాప. ఆ 10 సంవత్సరాల పాప పాటలు విని ఆ పిల్ల ఎవరో ఎంక్వైరీ తీసి ఆ పిల్లని పట్టుకొని పాప నాకు యేసు ప్రభుని గురించి చెబుతావా అని అడిగాను. ఓ, ఎందుకు చెప్పను, చెబుతానంది. అట్టయితే నువ్వు రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి నాకు యేసు ప్రభు గురించి చెప్తాను. అట్టగా అన్నయ్య వచ్చి చెబుతానంది. ఇంకా ఆ పిల్ల నాకు వచ్చి బైబిల్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకని? ఆ పిల్లకి నేను మాంత్రికుడు అన్న సంగతి తెలియదు కాబట్టి. అందుకే దేవుడు అంటాడు, ఇలాంటి వారిదే వాళ్ళ అమ్మలకు చెప్పొద్దని చెప్పా. శుభ్రంగా సండే స్కూల్లో ఉన్న కథలన్నీ చెప్పేది. నాకు లాజర్ నట్లు లేపాడు, గాలి అన్నట్టు ఆపాడు. నాకు బైబిల్ లేదు, అన్ని నేవాడిని. అంత గొప్ప దేవుడా అని ఆలోచించేవాడిని. నిజంగా నేను ఇప్పటికి 22 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. అనేక రాష్ట్రాల్లో వాడబడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి స్థానంలో నేను ఉన్నాను. 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను. కానీ ఈరోజు నీ ఆత్మీయ గురువు ఎవరని అడిగితే ఒక చిన్న పాప మాత్రమే. ఆ పాప నాలో వాక్యం అనే బీజాన్ని నాకేమయ్యా. ఆ పాప లేకుంటే నాకు సత్యం తెలవబడేది. కాబట్టి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపండి. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు నేను మారాను, నేను వాక్యం తెలుసుకున్నానంటే అది కేవలం పాప సండే స్కూల్లో విన్న పాఠాలే చెప్పింది. నిజంగా ఆ పాపకి, ఆ సండే స్కూల్ టీచర్కి నా జీవితంలో నేను ఎంతో రుణపడి ఉంటాను. కారణం ఏంటంటే నాలో మార్పుకి, చేతికి వాళ్ళిద్దరే కారణం. ఆ పిల్ల చెప్పింది, పాప మీ మందిరాన్ని తీసుకెళ్ళాలన్నా. మందిరాన్ని తీసుకుపోయింది. ఆ పాస్టర్ గారు అన్నాడు, 4 నెలలు రా అన్నాడు. 4 నెలలు పోయాను. ఆయన దడవలేదండి, బాప్తిసం ఇచ్చాడు నాకు. మా అమ్మకి చెప్పా, బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం అంటే ఏమిట్రే? నీళ్ళలో నుంచి లేపారని చెప్పి. ఓ, స్నానం చేసి వచ్చి వారంది. స్నానం కాదు, ఇప్పుడు నేను చచ్చిపోతే నన్ను నొప్పుల్లో కాలు పెట్టకూడదన్న, మరి ఏం చెయ్యాలి అంది. ఆ పరులో వాళ్ళ పెట్లో పెట్టి మట్టిలో పెట్టాలి. వాళ్ళకి ఇచ్చేసిరా, ఇద్దే పోయిద్దా? అది పోదు. మా అమ్మ తిడతాం మొదలు పెట్టింది. దిక్కుమాలిపోడు, మతం మారాడు, సిగ్గులేనోడు, ఎవడురా నీకు బాప్తిసం ఇచ్చింది? ఎట్ట మారేవరా నువ్వు మతం? అయ్యయ్యో, ఇప్పుడు కూడా నన్ను అంటున్నారు, నువ్వు మతం మారావు నా కామెంట్లు పెడుతున్నారు, నువ్వు మతం మారేవరా ఎదవా. నువ్వు భూత వైద్యుడిగా ఉంటే హైదరాబాద్లో కుక్కట్పల్లిలో బ్రహ్మాండంగా బతికి 4 ఫ్లాట్లు కొనేవాడు అని చెప్తారు. నాకు కొంతమంది చెప్తుంటారు, నాకు కామెంట్లు పెడుతుంటారు నా యూట్యూబ్లో, ఎన్నో చెప్తుంటారు. కానీ నేను అంటాను, నేను మతం మారలేదండి, నా మనసును మార్చుకున్నాను. యేసు ప్రభు నన్ను మతం మారలేదు. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఒకప్పుడు మోసగాడిని, ఒకప్పుడు అబద్ధికుడిని, ఒకప్పుడు దగాకోరిని, కానీ ఇలా మంచి మనిషిగా మార్చాడు నాకు దేవుడు. నా జీవితం మారింది, కానీ నేను మతమేం మారలేదు. ఏ క్రైస్తవం ఎన్నటికి మతమో కాదు, అది దేవుని యొద్దకు మార్గం. నేను ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తున్నానని సంతోషంగా చెప్తున్నాను క్రైస్తవుడిగా. ఎందుకంటే మోసాలు చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, అవన్నీ వదిలేశాను, నేను మారాను. కాబట్టి పిల్లరా,
మొత్తం మారాడు అని చెప్పి నన్ను ఒకటే కొనగటం మొదలుపెట్టింది. ప్రార్థన చేసే, తల్లి నా తల్లిని మార్చయ్యాను, మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. ఎందుకో తెలుసా? గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు, గాయంలో కట్టువాడు కూడా ఆయన. దేవుడు వలన కలిగింది, దేవుడు వలన కలిగింది కాబట్టి ఆ రోగం తగ్గట్లేదు. మా ఇంట్లో సోది పెట్టించారు. నేను సోది మానేసా కదా, కూర్చొని వింటున్నాను. ఇంట్లో ఉన్న ఇడిపోయి 12 అవుతుంది అర్ధరాత్రి. సోది ఆమె వచ్చి సోది చెబుతుంది. ఒక ముసలావిడ మంచి సోదికి రాదు. ఏమని చెబుతుంది తెలుసా? ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏటమ్మా అది చెప్పు అన్నాడు. బొట్లేని దేవుడు. ఏ దేవుడట? అరే దెయ్యాలు చెబుతున్నాయి ఆయన బొట్లేని దేవుడు అని. ఈ మధ్యన ఒక వర్గం తయారైంది మనలో. సిలువు గుర్తు పెట్టుకోవచ్చు ముట్టికి అని, ఇక్కడ పెట్టుకోవచ్చు అంట ముట్టికి పాప సిలువు గుర్తు కుంకుమతో. జనాలు ఇడిపోతుండ్రు, అర్థం కావట్లేదు. వీళ్ళ మీద దెయ్యాలేనయ్యో. బాగా అర్థం చేసుకుని చేస్తూ ప్రభుని. బొట్లేని దేవుడు మీ ఇంట్లోకి వచ్చి గోల చేస్తున్నాడు, ఆయన వల్ల మీకు నష్టం కలిగింది. ఇదిగా ఆయన పేరు చెప్పు అన్నాడు ఒక ఆయన. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. యేసు అన్న పేరు చెప్పటానికి ఆ సోదులో కలిగినటువంటి దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, పిశాచులు గడగడగడగడగడ ఉనికిపోతారు. మనకి చేతిలో చెంబు కింద పడ్డా కూడా గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? యేసయ్యా. అంత సులభం అయిపోయింది ఆ నామం. ఎంత నామమో తెలుసా? అన్ని నామముల కన్నా అయినా ఉచ్చరించటానికి కూడా శక్తి లేనటువంటి దేవతలు వణుకుతుంటే నీకు ఎంత తేలిగ్గా ఉందంటే, అసలు ఆ నామం ఒకప్పుడు పలకటానికి యాజకులే వణికేవాడు. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఈరోజు మనకి ఎంత అవకాశమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సోది ఆపేసామంది, నీకు దెయ్యంగా దేవత కాదు, నీకు యేసు ప్రభు పెట్టాడు. యేసు ప్రభు పెట్టబడతాడు. నేను ఎప్పుడు వినలేదు, అది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఎక్కడ దెయ్యాలు పడుతుంది తెలుసు, దేవుడు దేవతలు పడుతుంది తెలుసు, కానీ యేసు ప్రభు పడుతుందా? ఏమన్నా యేసు ప్రభు పట్టడన్నా నీ మూలకంగా రా ఈ సేట్ అంతా అన్నారు. నెల్లూరు వచ్చారు. నెల్లూరు చూస్తే మా పెదనాన్న గారు అన్నాడంట, మహాపట్నంలో ఉన్నాడు ఆ దేవుడు. పిలవలే ఆయన సోదులో కంటే, ఆయన పిలిస్తే సోదులోకి వచ్చేవాడు. మీరన్నా వెళ్ళి అడిగిరండి ఆయన దగ్గరికంటే, ఆయన ఉన్న మహాపట్నంలో అడుగు పెడతానికి కూడా వీలు. అంతంత శక్తిమంతులైనటువంటి వాళ్ళ వల్లే ఆ పట్టణంకి అడుగు పెడతానికి అర్హత లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తానన్నాడు ఆ ప్లేస్ లో. మన భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? చాలా గొప్పది. మనకి దేవుని స్తోత్రం. మా నాన్న అంటాడు, ఆ దేవుడి గొప్పతిలోకి రాడంట. హల్లెలూయా. షాక్ అనుకున్నా. ప్రియమైన దేవుని పిల్లరా, మా నాన్న అంటాడు, ఆ దెయ్యం సోదులోకి ఆ దేవుడు సోదులోకి రాడంట. ఈ సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి బారంట. ఎంత అడ్డగోలు దేవుడు నీకు ఎట్ట దొరికాడు. నేనుండన్నాను, అట్టంటే కళ్ళు పోతాయి అని. కళ్ళు కాదు, మేము పోయేటట్టున్నాం అండి. మా అమ్మ వచ్చి, ఏరా నేను చచ్చిపోవడం నీకు ఇష్టమేరా అంది. లేదమ్మా ప్రార్థన చేయి, దేవుడితో మాట్లాడతా మాట్లాడదా? అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? నా బిడ్డను బాధ పెట్టబట్టి నేను నిన్ను బాధ పెట్టాను. మా అమ్మ అంటది, ఎవరు అయినా ప్రార్థన చేసినప్పుడల్లా నా బిడ్డను బాధ పెట్టామంటాడు. హల్లెలూయా. నువ్వు నా కొడుకు కదరా, మధ్యలో ఆయనకి ఏం సముద్రం, నా బిడ్డ అంటాడు నేను అని అంది. నిజంగా లోకస్తులకి ఏం తెలుసండి దేవుని ప్రేమ? తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా శ్రేష్టమైన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుడు అంటున్నాడు, నా విషయంలోనే కదా, బైబిల్లోనే అన్నాడు ఆయన, సౌలా సౌలా నువ్వేళ నన్ను. ఎవరిని గురించి మాట్లాడాడు? సంఘాన్ని గురించి మాట్లాడాడు. సంఘం ఎవరంటే నువ్వే. నువ్వు నేనే కలిస్తేనే ఏమవుతుంది? సంఘం అవుతుంది. కాబట్టి అమ్మతో నన్ను ప్రార్థన చేసుకో, తగ్గిపోతుంది. అమ్మ ప్రార్థన చేసుకుంది, అమ్మని దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. అమ్మ బాప్తిస్మం పొందింది, దేవుడు నమ్ముకుంది. మా వాళ్ళు అంతా తిడతాం మొదలు పెట్టారు, నువ్వు మారావు, మీ అమ్మనే మార్చేసావు. ఎట్ట మారిందో తెలుసురా? ఆ పూలు పట్టీలు పూసుపు కుంకుమ మొత్తం తీసి పడేసి తెల్ల చీర కొట్టుకుని, నేను బతికుండగానే మొన్నమోపు అయిపోయి, నువ్వు మీ అమ్మని మొన్నమోపం చేసి నన్ను ఎదవని చేసావురా అనేవాడు మా నాన్న. నేను బతికుండగానే నా భార్య ఎదవతనాన్ని చూస్తున్నారు కళ్ళతోటి అనేవాడు. నీలాంటోడు ఎవడికి పుట్టకూడదురా అని. హల్లెలూయా. నా నిలువ ఆయనకి ఏం తెలుసండి?
నేను అనేవాడిని, ఆ రూపానికి మనసుకి సంబంధం కానీ దేవుడు ఆమెను అలా ప్రేరేపించాడు, ఆమె అలా ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం? నాన్న అనేవాడిని తిట్టి మా నాన్న మారాడండి. మా నాన్న కూడా ప్రభువుని తెలుసుకున్నాడు. తర్వాత మా అన్నదమ్మలు తెలుసుకున్నారు. ఇక నా బంధువులు చాలా మంది ప్రభువుని అనుకున్నారు. హల్లెలూయా. తరతరాల నుంచి ఉన్న భూత వైద్యం బూడిదైపోయిందండి నా జీవితాల్లో. చివరి మాంత్రికుని పాస్టర్ని అయ్యానండి నేను. ఇక మాలో మాంత్రిక విద్యలు, భూత విద్యలు ఏం లేవు. ప్రభువుని నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకొని నేను మరి కొన్నాళ్ళ పాటు పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేసి పరిచర్య చేసి ఇవాళ ఇన్ని రాష్ట్రాల్లో వాడబడుతున్నానంటే వచ్చేడు ఊహో లేదు. పాలు ఎక్కాను, గొడ్డలు ఎక్కాను, పరిచర్య ఎంతో చేశాను. సేవకులకి ఎంతో పరిచర్య, ఇల్లు ఉడిచాను, వాకిలు దుడిచాను, మందిరం పట్టలేసాను, ఎంతో పరిచర్య చేయబట్టి ఈరోజు దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడండి. పరిచర్య లేనిదే ఆశీర్వాదము లేదు. పరిచర్య చేస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. నేను 5 సంవత్సరాలు పరిచర్య చేసిన నాడు ఏ రోజు గొనగలేదు, సొనగలేదు సేవకుల మీద. ఇది నా భాగ్యం అనుకున్నా. ఇవాళ నేను చేద్దామంటే నాకు అవకాశం లేదు. ఎందుకో తెలుసా? నన్ను దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. పెద్ద పెద్ద పాస్టర్లు కూడా నాకే పరిచర్య చేస్తాను. కారణం ఏంటంటే, ఒకప్పుడు నేను దేవునికి జనుడికి పరిచర్య చేశాను. నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ముందు పరిచర్య చేయటం మొదలుపెట్టు. అంతేగాని గొనగటం, సొనగటం చేసావు, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉండిపోతావు. ప్రియమైన దేవుని పిల్లరా, పరిచర్య చేసి ఐపీసీ, ఇండియన్ పెంటికోస్ట్ చర్చ్, విజయవాడ బైబిల్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో 2 సంవత్సరాలు నేను ట్రైనింగ్ చేశాను. 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి గురజాల్లో మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రాంతంలోనే స్థిరపడిపోయి ఇప్పుడు 2 సంఘాలు కట్టుకొని, చిన్న సంఘాలేనండి, మన పరిచర్య చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాను. కాబట్టి మాంత్రికుడినైన నన్ను మారవటం ఎవడి వల్ల కాదు, ఒక్క యేసు ప్రభు మార్చాడు నా జీవితాన్ని. మంచిగా మార్చాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు మతాలు మార్చే దేవుడు కాదు, మనుషులను మార్చే దేవుడు. కాబట్టి ఇది క్రైస్తవ్యం, మార్గం, సత్యం, జీవం. కాబట్టి ఈ సత్యం తెలుసుకొని నేను ప్రభులోకి వచ్చాను. ఈరోజు నెమ్మదిగా డబ్బు సంపాదించకపోవచ్చునేమో కానీ దేవుని కృపను సంపాదించుకున్నాను. ఈరోజు నన్ను అభిమానించే వాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారు. నా వీడియోస్ లక్షల మందిలో వ్యూస్ ఉంటాయి. లక్షల మంది చూస్తుంటారు. ఎక్కడ పోయినా గుర్తుపడుతుంటారు, ఎక్కడ పోయినా గౌరవిస్తుంటారు. కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన సంపద అండి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అండి ఇదంతా. కాబట్టి ప్రియులారా, ఎక్కడో అనామకుడుగా బతకాల్సిన నన్ను, మంత్రాలు తంత్రాలు చేసుకొని శ్మశానంలో బతకాల్సిన నన్ను బలిపీఠం దగ్గర కూర్చోబెట్టాడు ఈరోజు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ జీవితం మేము ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? నన్ను మనిషిగా మార్చిన నా ప్రభు ఈరోజు మనిషిగానే మీ దగ్గర నిలబెట్టాడు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మా ఆఖరిగా చెప్తున్నాను, చివరిగా చెప్తున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. ఏం కలిగి ఉన్నావు తెలుసా? క్రీస్తుని కలిగి ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదులుకోవటానికి ఇష్టపడవాలి. రెండోది, చాలా మంది అడుగుతారు, మీరేనా మాంత్రికులు, ఇంక లేరా దేశంలో అని. నేను అంటాను, దేశంలో కాదు, సంఘాల్లోనే ఉన్నారంట. ఎవరా మాంత్రికులు? బాప్తీసాన్ని తప్పుకొని తిరిగి నువ్వే పెద్ద మంత్రగత్తి. ఎందుకంటే నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావు, దైవజనుడు కూడా. ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం తీసుకుందాం ఎప్పుడో వెళ్ళిపోతావు, తీసుకోకుండానే వెళ్ళిపోతావు. మనం అందరం కరోనా నుంచి తప్పుకొని నిలబడ్డామంటే దేవుడి కృప కదండి. కాబట్టి బాప్తీసానికి లేట్ చేయబాకండి. ఈ సంవత్సరంలో నేను ఆశిస్తున్నాను, రేపు జనవరికి మీ సంఘంలో అనేకులు రక్షించబడుదురుగాక. హల్లెలూయా. దేవుడు రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయబాకండి. మాంత్రికుడినైనా నేను ఎమ్మటే మారు మనసు పొందాను. నువ్వు ఇంకా మారు మనసు పొంది దేవుడికి పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకోలేదంటే నువ్వు నాకన్నా పెద్ద మంత్రగత్తివి, పెద్ద మంత్రగాడమని అర్థం. కాబట్టి అలాంటి పనులు చేయకండి. మీరు అందరూ కూడా నా గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని యూట్యూబ్లో చూడాలనుకుంటే పాస్టర్ చేయించి బర్నబాస్ అని సెర్చ్ కొడితే నా టెస్ట్ మనీ వస్తుందండి, చూడండి. ముఖ్యంగా మా బాబు కృపా సామ్యూల్, తను IIITలో సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. మా బాబు గురించి మీరందరూ కూడా వ్యక్తిగతంగా నా బిడ్డ కొరకు మీరందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయమని కోరుకుంటూ, మరి సమయం ఇచ్చినటువంటి ఇందాక చెప్పడం మర్చిపోయి దైవజనులు
రాజ్ కుమార్ డేవిడ్ అయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక.